హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుల వర్ధన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బండి మీద దొరికే బజ్జీలు ఇంట్లోనే సులువుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం అయితే మనము ముందుగా బజ్జీల మిరపకాయలు వేసుకుంటాం కదా, ఆ మిరపకాయలు అయితే మంచిగా చీలిక చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం బజ్జీల పిండి కోసము ఒక కప్పు తీసుకొని దాంట్లో కొంచెం శనగపిండి తీసుకొని వామును అలా క్రష్ చేసి వేయాలన్నమాట. దాంతోపాటు జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర కూడా క్రష్ చేసి వేసి దాంట్లో మనం టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం చిటికెడు పసుపు వేసుకొనేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మర్చిపోయా వంట సోడా అస్సలు మర్చిపోద్దండి. వంట సోడా కూడా కొంచెం అయితే వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు బజ్జీలకు శనగపిండి అనేది మంచిగా పడుతుందన్నమాట. సో, ఇప్పుడు తీసుకున్నారు కదా, అవన్నీ అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలనమాట. అప్పుడే మనకు వాము, జీలకర్ర, ఉప్పు, పసుపు, వంట సోడా పిండికి మంచిగా పడతదనమాట. పట్టిన తర్వాత ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ ఏసుకొని శనగపిండి లంప్స్ లేకోకుండా మంచిగా అయితే కలుపుకోవాలనమాట. వాటర్ అన్నీ ఒకేసారి పోసేసారనుకోండి, కన్సిస్టెన్సీ మొత్తం లూజ్ అయిపోతదనమాట. సో, మనం వాటర్ పక్కన పెట్టుకొని మన కన్సిస్టెన్సీ ప్రకారం కలుపుకుంటూ వాటర్ అయితే వేసుకోవాలనమాట. చూసారుగా ఇలా మొత్తం మనకి మిరపకాయ పెడితే దానికి మంచిగా పిండి అయితే అతుక్కోవాలనమాట. అలా అయితే కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి పిండి. నెక్స్ట్ మనం ప్యాన్‌లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మీడియంలో పెట్టేసేయాలన్నమాట. హై ఫ్లేమ్‌లో ఉన్నప్పుడు పెట్టేసారనుకోండి బజ్జీలు అనేది మాడిపోతాయి. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత బజ్జీలు వేసినాక మనము కొద్దిసేపు అసలు కదపకూడదనమాట. బజ్జీలు వేసినప్పుడే అలా కదిపితే ఏమవుతదంటే బజ్జీలకు ఉండే పిండి మొత్తం పక్కకైపోతదనమాట. సో, అందుకు వేసిన తర్వాత అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చి పైకొచ్చేంత వరకు మనం కదపుకోకుండా అలా వచ్చాయి కదా, వచ్చిన తర్వాత మనం నెమ్మదిగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్‌కి టర్న్ చేసుకొని మంచిగా అన్ని బజ్జీలు అలాగైతే కాల్చుకోవాలనమాట. ఓకేనా. మనకు ఇఫ్ ఇన్ కేస్ కట్ బజ్జీ కావాలనుకోండి, ఫస్ట్ వేసిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకొని మనం మళ్ళీ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవచ్చు. లేదు మనం ఇలా డైరెక్ట్‌గా కావాలనుకోండి, ఫుల్‌గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే తీసుకోవాలనమాట. అప్పుడే మనకి లోపల మిరపకాయ ఏదైతే ఉంటుందో అది మంచిగా కుక్ అయ్యి శనగపిండి కూడా మంచిగా కుక్ అయితే అవుతదనమాట. సో, ఇప్పుడు మనం బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనకు బండి మీద దొరికేలాగా ఆనియన్స్ బజ్జీస్ ఉంటాయి కదా, దానికోసం వచ్చేసి బజ్జీలు మనం అయిన తర్వాత మధ్యలో ఒక చిలుకపాటి అలా పెట్టుకొని మధ్యలో ఆనియన్స్ ఏసి పెట్టుకొని లైట్‌గా పైన నిమ్మకాయ వేసుకొని తింటే ఉంటుందండి. సూపర్‌గా ఉంటదనమాట. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్